It causes cancer. అయ్యయ్యో, అలాంటిదేం లేదు అంకుల్. వర్షం తగ్గిన తర్వాత అక్కడికి వద్దాం అనుకున్నాను. అలెక్స్ ఇక్కడ గుమ్మంలో గడ్డి తింటూ ఉన్నాడు. రాత్రి పీకల దాకా తాగేసి ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఉండండి, తనకి ఫోన్ ఇస్తాను. ఎవరు? అగస్త్యర్ అంకుల్. డబ్బులు అడిగారా? అవేమి నాకు తెలీదు. అగస్త్య అంకుల్. అలెక్స్, ఎలా ఉన్నావు? ఏంటి అంకుల్ ఇంత పొద్దు పొద్దునే కాలు? ఏం బాబు, ఆ స్టీఫెన్ అటువైపు వస్తాడా? వాడిక్కడికి ఎందుకు వస్తాడు? పూంపుహార్లో లైఫ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పాడే. వాడికి అక్కడ బోర్ కొట్టుంటుంది. లేకపోతే 2 ఏళ్ళు పైగా వాడు ఎక్కడ ఉంటాడేంటి? ఢిల్లీ, గోవా, దుబాయ్, వైజాగ్ ఇక్కడికి వెళ్ళొచ్చేసరికి వాడికి చిరాకు వచ్చేస్తుంది. వాడికి సమస్య ఏంటి? వాడికి నచ్చిన ప్లేస్లో వాడి ఇష్టానికి ఉండను అంకుల్. సరే సరే కానివో, కానీ మెడ కింది భాగం అంతా మొద్దుబారిపోయి చేరకే పరిమితమైన వాడికి ఒక హద్దంటూ ఉండొద్దా? ఎంత డబ్బుంటే ఏం లాభం? అంకుల్, మీకు సమస్య ఏంటి? వాడికి నచ్చింది వాడు చేసుకొని, వాడి జీవితం వాడి డబ్బు. ఓ, నువ్వు వాడి మనిషివే కదా, నాకేం దిగుల్లేదు. పోయిన క్రిస్మస్ కొచ్చి మా ఆవిడ చేసిచ్చిన మామిడి పండు కేక్ తీసుకుని వెళ్ళాడు కదా, అప్పుడు వాడొక మాట ఇచ్చి వెళ్ళాడు. నాకెందుకు అంకుల్ బోట్ బంగ్లాలు అన్నీను, వాటిని మీరే తీసేసుకోండి అని చెప్పి వెళ్ళిన వాడు అవన్నీ గుర్తు పెట్టుకుని ఉంటే గనక చాలా బాగుంటుందంటున్నాను. అలాగా? వాడు అలా అన్నాడా? అయితే ఈ విషయం గురించి వాడిని అడగాలి. లేదు, అది వాడంత స్పష్టంగా ఏమీ చెప్పలేదు. వాడు మాటల సందర్భంలో అలా అన్నప్పుడు మనం ఊహించుకోగలం కదా. ఫస్ట్ వాడిని ఇక్కడికి రానివ్వండి, మీకు కావాల్సింది వాడు ఇస్తాడు. అది నాకు తెలుసు, కానీ నీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కావాలంతే. తెలుసు కదా అలెక్సో, అంతా మన బ్యాడ్ టైం. తెలుసు తెలుసు. రబ్బర్ ధర మళ్ళీ 45 రూపాయలు పెరిగింది. మీ బ్యాడ్ టైం అని నాకు తెలుసుగా. వీడొకడు. సరే అంకుల్, నేను ఫోన్ పెడతాను. నాకు ఎనర్జీ పోయింది. అమ్మయ్యా, కాస్త నీళ్ళివ్వు. ఒరే, నీ టైం గురించి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు తప్పించుకోవాలంటే ఏదైనా ఒక అద్భుతం జరగాలి. అది ఏం అద్భుతం అని అడిగితే వీల్ చైర్లో కూర్చుని పూంబార్ నుంచి ఇక్కడికి రావడం. గాడిద గొడ్డు. స్టీఫెన్ లూయిస్ మాలిక్ ఏ బిల్లు రాయకుండా అలాగే వదిలేసుంటే మాత్రమే నాకేదైనా దొరుకుతుంది, లేదంటే చిల్లి గవ్వ కూడా దొరకదు. నువ్వు ఇందులో కూడా క్రిమినల్గా ఉన్నావు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా విను, దేనికి తొందరపడకు. ఏ పనిలోనైనా సరే ఒకసారి దిగటానికి ముందు బాగా నిదానంగా ఓర్పుగా ఆలోచిస్తేనే దాంట్లో విజయం సాధించగలుగుతావు. అది వదిలే.
నీ తమ్ముడు ఉన్నాడు కదా అలెక్స్, హ్మ్. తను ఏం లాభం ఆశించా స్టీఫెన్కి సపోర్ట్ చేస్తున్నాడు? అయ్యో వాడి చాలా క్లీన్, వాడికి డబ్బు అక్కర్లేదు, పిల్ల జల్లా లేరు, పెళ్ళానికి పుట్టింటి ఆస్తి చాలా ఉంది. వాడు ఆ స్టీఫెన్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చూడండి లాయర్ సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను పెద్దగా ఏమీ నొక్కేయలేదు. మ్యాక్సిమం ఓ 30-35, దానికే ఎంత చెడ్డ పేరో. రే, అంతా అష్టమంలో ఉండే అంగారకుడు చేసే గందరగోళం. ఏంటి మీరనేది? లాయర్ సార్, ఒకటి మీరు జోష్యం చెప్పండి, లేదంటే లాయర్ పని చేయండి. వేరే దారేమీ లేదురా. దగ్గర బంధువులైన నీకు అలెక్స్కి వచ్చే ఆస్తి వాడు చస్తే వస్తుంది. అయితే వాడిని లేపేస్తే? హ, మంచి ఐడియా. అయితే ఇక ఆలస్యం చేయకు, వాడు సెంటర్లో వస్తున్నప్పుడు బస్సుతో గుద్దించేయి. రే, కొబ్బరి చెట్టు మీద తేలు కుడితే తాడి చెట్టు మీద వైద్యం చేసినట్టుగా ఉంది. స్టీఫెన్కి ఏదైనా జరిగినా కూడా నీ అష్టమంలో ఉండే అంగారకుడు నిన్ను లోపలికి పంపిస్తాడు. స్టీఫెన్ చావాలి, కానీ నువ్వు ఇరుక్కోకూడదు. రండి బాబు, రాహుకాలం వచ్చేలోపు ఇంట్లోకి వెళ్ళాలి. నాకు రావుకాలం అనేది ఉంటుందా? అవన్నీ నన్ను ఏం చేస్తాయి చెప్పండి. ఇలా తీసుకురా. బాబు, కర్ణగారు, ఆ, ఇదేమిటి కొత్తగా ఉంది? ఆ, మనకి మన విక్రమ్ బేతాళుడే చాలు. బేతాళుడిని భుజం మీదకి ఎక్కించుకోండి బ్రో. ఆ, సరే సరే, పక్కన పెట్టు. రా. పహిల్వాన్ గారికి వయసు అయిపోయినట్టుగా ఉంది. నాకు వయసు అయిపోయిందంటావా? ఈవిడ కుమారి అక్క, మన కొత్త మేడ్. మెయిడా? మేడ్ ఇన్ కోర్టు వర్తి. వయసు? మీ వయసు ఎంత? 64. 64. మంచి వయసు. వెంటనే ఆవిడకి 1 month శాలరీ ఇచ్చేయండి కమల్. అవసరమైతే నేనే పిలుస్తాను. ఏమీ అక్కర్లేదు. నా వయసు గురించి అడిగినప్పుడే అర్థమైంది నేను అవసరం లేదని. ఇది వేరే కేసు అనుకుంటాను. 1 నెల జీతం నాకు అక్కర్లేదు. నేను వచ్చిన దానికి నాకు కూలిస్తే చాలు. 2,000. ఇచ్చి పంపించండి. ఇవ్వండి, వస్తాను. ఏ కమల్, ఇదిగో వస్తున్నా. కాస్త సాయం చెయ్యి. ఈ సిటీలో పెళ్లి చేసుకోవడానికి 12 మంది అమ్మాయిలు కావాలని చెప్పండి, తీసుకొస్తాను. కానీ పని మనిషి దొరకడం చాలా కష్టం తెలుసా? ఛే, పని మనిషి కాదు కమల్, సహాయకురాలు, సఖి, చెలి. ఈ అనసూయ, ప్రియంవద ఉన్నారు కదా, ఆ టైప్ అన్నమాట. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. నీకే వెతికి పట్టుకోవాల్సింది నేను కదా. ఈ బ్లాక్ బ్రేసరీ బయట కనిపించే అమ్మాయి
ఇప్పుడు ఓకే. ఓ నెల జీతం 20,000 దొరుకుతున్నాయి కదా అని బ్రా చూపిస్తూ నిలబడలేను. నేను మంచి కుటుంబంలో పుట్టిందాన్ని, నాకు సెట్ అవదు. ఓ సారీ, నాకు మీ పేరు తెలియలేదు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. నా పేరు కన్నిక. అది మీ పేరు నచ్చకపోయినందువల్ల కాదు, ఉదయం వేసుకున్న పప్పుచారు ఎఫెక్ట్. వాసన అలవాటైపోతుంది. ఏ కమలో, నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా మీ నాన్నగారు అస్థికల్ని కిచెన్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? అస్థికల్ని వంట చేసే చోట పెడతావా ఏంటి? నేనేమో భోజనంలో ఉప్పుకు బదులుగా ఇదెక్కడ న్యాయం? చెప్పాలంటే మా నాన్న మంచి భోజన ప్రియులు, అందుకనే పూజ గదిలో పెట్టడం కంటే వంట గదిలో పెడితే చాలా సంతోషపడతారు. ఎందుకని మీ నాన్న అస్థికల్ని కాఫీ డబ్బాలో పెట్టా? నేను పెట్టలేదు, పెట్టి పంపించారు మా మూర్ఖ పన్నయ్య. వాడి బిడ్డను చూద్దామని అమెరికాకి వెళ్ళి మా నాన్న చనిపోయారు. హీ వాస్ ద బేబీ సిస్టర్, ప్యూర్ మ్యాన్. ఆ సమయంలోనే September 1 ఆ ట్వింటర్ దాడి తెలుసా? తెలియక ఆ తాజ్ మహల్లో పెట్టిన బాంబు సంఘటనేగా. తాజ్ మహల్కి బాంబా? అప్పుడు ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. నాన్న అంత్యక్రియలన్నీ అక్కడే జరిగాయి. అందుకనే మా కేడీ అన్నయ్య మా నాన్నని కాఫీ కప్పులో పెట్టి అట్లాగే ఇక్కడికి పంపించేశాడు. వెరీ సాడ్ స్టోరీ. అన్నయ్య, ఫ్రిడ్జ్ లో గుడ్లున్నాయా? గుడ్లున్నాయి, కానీ లూయికి మాత్రం పెట్టకూడదు. చచ్చా, సార్కేం కాదు నాకే. పృథ్వీరాజ్ చెప్పారు పొద్దున్నే 10 గుడ్ల తెల్లసొన తాగాలని. ప్రపంచంలో ఉన్నోళ్ళంతా ఇలా రోజుకి 10 గుడ్లు తింటే కోళ్ళు బాత్రూమ్ కూడా వెళ్ళలేవు. ఎందుకు అనవసరంగా పని చేసే మన మధ్య గొడవ? పనుళ్ళ మనం అందరం ఐకమత్యంగా ఉండొద్దా? పేరులోనే ఎంత పొంతనుందో చూడండి. కమల్, కర్ణ, కన్నిక. కమల్కి నీకు పొంతన కుదరాలంటే ముందు నీ పేర్లో ఉండే కన్నికాని మార్చాల్సిందే. అదంతా ఎప్పుడో మారిపోయింది సార్, ఊరికే భయపెట్టకండి. అదంతా నాకు తెలీదు. 45, 46, ఒక 47వ సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. గుడ్లు మాత్రం భలే పని మనిషి దొరికింది. కన్నిక, స్నానం చేసి ఎన్ని రోజులైంది? నేను మొన్నే స్నానం చేశాను. స్మెల్ వస్తుందా? లేదు, ఇదేమిటంటే ఒక రకమైన మంచి చెమట వాసన. నచ్చిందా? బాగుంది. అలా అయితే ఇకపై నేను ఎప్పుడూ స్నానం చేయను. డాక్టర్ పద్మ ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు పిలిచినప్పుడల్లా. మీరు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎలాగైనా మిమ్మల్ని చూడాలనుకున్నాను. ఇలాంటి స్టేజ్లో కూడా మీ జీవితంలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. గుడ్. వనితలో ఒక కాలం చేశారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్. యా కరెక్ట్. అది రాసింది నేనే. అది తమ్ముడు చెప్పాడు, నేను రాశాను. భలే రాశారు, సూపర్ హ్యాండ్ రైటింగ్, ఎవరికీ అర్థం కాదు. యూ ఫైన్ స్టీఫెన్. నాకంటే మీరు హెల్దీగా ఉన్నారు. పద్మ మెడిసినే కంటిన్యూ చేస్తే చాలు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే ఇప్పటికి ఇన్హేలర్ రాసిస్తాను. పర్సిస్టెంట్ అయితే మెడికేషన్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఏం పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నారు? వై? ఊరికే తెలుసుకుందామని. తెలీదు, సమ్ బ్రాండ్. హస్బెండ్ తీసుకొచ్చారు. వాడకూడదు, ఎప్పుడూ వాడకూడదు. హస్బెండ్ కొని తెచ్చిచ్చే ఏ పర్ఫ్యూమ్ని వైఫ్ వాడనే కూడదు. ప్రేమతో దాన్ని తీసుకుని అల్మారాలో పెట్టి లాక్ చేయాలి. మిగిలిన మగవారికి నచ్చిన విషయం
తన వైఫ్ దగ్గర ఉంటే భర్తకు లేనిపోని టెన్షన్. కానీ ఒక లవర్కి కొనిచ్చే పర్ఫ్యూమ్ బెస్ట్గా ఉండాలి. అది కరెక్టే, కానీ అవకాశం నాకు రాలేదు స్టీఫెన్. అందుకు మీరు ఒక లవర్ అయితే చాలు కదా. ఏమంటారు? యూఆర్ ఇంపాసిబుల్ స్టీఫెన్. బి ఇంపాసిబుల్ డాక్టర్. అసాధ్యమైన సినిమా, అసాధ్యమైన భోజనం ఇవన్నీ విన్నారా? ఆ విధంగా ఇంపాసిబుల్ గా జీవిస్తేనే ఈ ప్రపంచంలో మనం జీవించగలం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా వనితలో రాసిన అదే భాషలోనే. టాపిక్ ని మార్చకండి. వదిలిపెట్టరే. సరే ఉంది, కానీ ఇక్కడ కాదు, బయట ఊర్లో. డాక్టర్. ఓ, అంటే పాత ఎంబీబీఎస్ క్లాస్మేటా? యువర్ గెస్ ఇస్ రైట్. ఎండిఎస్ కలిసి చదువుకున్నాం. మరెందుకు మ్యారేజ్ చేసుకోలేదు? ఫ్యామిలీ ఒప్పుకోలేదా? హే, అదేం లేదు. ఫ్యామిలీ చాలా సపోర్టివ్, ఇద్దరిది. మాకు అనిపించింది పెళ్లి చేసుకుంటే ఒక మంచి రిలేషన్షిప్ సర్వనాశనం అయిపోతుందని. అందుకే ఇంకొకరిని చేసుకున్నాం. సంవత్సరంలో 1-2 సార్లు కలుస్తాం. నేను అక్కడికి వెళ్తాను, లేని కాన్ఫరెన్స్ పేరు చెప్పి. అదే కరెక్ట్. పాత ప్రేమికుల్ని, మిత్రుల్ని, వీళ్ళందరినీ సంవత్సరానికి 1-2 సార్లు కలవడమే కరెక్ట్. ఆ మీటింగ్లోని ఇంటెన్సిటీ నెక్స్ట్ మీటింగ్ వరకు గుర్తుండిపోతుంది. రోజు కలుసుకుంటే తర్వాత ప్రేమికుడికి, హస్బెండ్కి తేడా ఏముంటుంది? హే, అందరినీ అలా జనరలైజ్డ్ గా చెప్పలేము. అలా ఉన్నా కూడా ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లో ఉన్నది పిల్లల కోసం మాత్రమే కదా. ఇంకా పెళ్ళి అనేది ఒక సేఫ్టీ. మ్యారేజ్ ఇస్ ఎ లైసెన్స్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. లీవ్ ఇట్, మనకు అదొద్దు, బోరుగా ఉంది. వింటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈవినింగ్ ఏంటి ప్లాన్స్? బార్కే వెళ్తాం. యూఆర్ నాట్ సపోజ్ టు. ఆయనే తాగుతారు, నేను డబ్బులు ఇస్తాను అంతే. అలాగా? డాక్టర్, ఇక్కడ ఏమైనా మంచి రెస్టారెంట్ ఉంటే చెప్తారా? డ్రీమ్ ఇస్ మై బే. ఓకే, అయితే ప్రేమకు సంబంధించి మాట్లాడేలా ఉంటే రావచ్చు, మాట్లాడచ్చు. ఊరుకోండి, లేకపోయినా పిలవచ్చు కదా. ఓకే ఫైన్. ఓకే బాయ్. బాయ్. సరే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. టుడే మీరు చాలా అందంగా ఉన్నారు సార్. ఇంతకుముందు మీరు నన్ను చూసారా? టుడే అంటున్నారు. లేదు సార్, ఇప్పుడే మిమ్మల్ని చూడగానే అనిపించింది. నా పాకెట్లో 50 రూపీస్ ఉంటాయి, తీసుకోండి. సార్, అందుకు నేను చెప్పలేదు సార్, నాకు డబ్బులు వద్దు సార్. గుడ్. కమల్, బాబు ఈయనకు 500 ఇవ్వండి. పేరేంటి? యాకోబ్, ఇందు యాకోబ్. మంచి పేరు. థ్యాంక్స్ సార్. కొంచెం హెల్ప్ చేయి. అరే, ఎవరిది? మన స్టీఫనా? వచ్చినప్పుడు కాల్ చేయొచ్చు కదా. మన పీటర్ చెబితేనే నాకు ఇదంతా తెలుస్తుంది. లేకపోతే తమ్ముడు, నేను ఆ కొండ మీద కూర్చుని ఏం చెయ్యాలి చెప్పు? నేను అక్కడ మీ ఇల్లు దాటి వెళుతున్నప్పుడల్లా నీ గురించి ఆలోచిస్తూ ఉంటా. కోట్లాది రూపాయల విలువ గల ఆ ఇంటిని తాళం వేసి ఉంచారు అని. అరే ఏంటయ్యా దెయ్యం పట్టినట్టుగా చూస్తున్నావు? నిజంగానే నేను తెలియలేదా? మీరు ఊరిలో మా అమ్మకు వేలు విడిచిన అన్న? అయ్యో, అన్న కాదయ్యా, తమ్ముడు. వీరుడు బాబు తమ్ముడు. అవునా? నాకు సడన్ గా గుర్తు రాలేదు. నాకు అనిపించింది. భోజనానికి వచ్చారా? అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను నా బండి కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి బాబు. నాకు వీలున్నప్పుడు తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళండి. నువ్వు రారా. ఈ కుర్రాడు ఎప్పుడు ఇంతేనయ్యా, మొహం మీద చిరునవ్వుతో. సార్, ఆయన పెద్ద ధనవంతుడు కదా? పెద్ద ధనవంతుడా? ప్లాంట్ ప్రిన్స్ లూయిస్ గురించి విన్నావా? లేదు సార్. ఆయనకి ఒకే ఒక్క వారసుడు ఇతను. తెలుగుదేశంలో పెద్ద మాఫియాకి లీడర్ అని చెప్పొచ్చు. అతనేనయ్యా అక్కడ కింగ్. హైవే పక్కన అతను కొన్న ల్యాండ్లన్నీ కూడా అతనికేనయ్యా ఇప్పుడు సొంతం. ఆ రోజు అతను చనిపోయినప్పుడు ఇతనికి వయసు 16. ఇన్ని ఉండి ఏంటయ్యా ప్రయోజనం? ఆ కుర్రాడికి యోగం లేదు, కాళ్ళు చేతులు పడిపోయాయి. కదలవలసినవేవి కూడా కదలవు. నా లెక్క ప్రకారం ఒక 200 కోట్లు ఆస్తి ఉండొచ్చు ఈ పనికిరాని వాడికి. దాంతో వీడేం చేయబోతాడో అర్థం కావడం లేదు. సరే, ఆగడం ఎందుకు, రండి. 200 కోట్లు. భగవంతుడా, 200 కోట్లతో ఇతను ఏం చేస్తాడో ఏంటో. ओ चेहरा है या चांद खिला है, जुल्फ खनेरी शाम है क्या,
सागर जैसी आंखों वाली, ये तो बता तेरा नाम है क्या। अरे तू क्या जाने तेरे खातिर कितना है बेताब ये दिल, तू क्या जाने देख रहा है कैसे कैसे ख्वाब ये दिल। दिल कहता है तू है यहाँ तो जाता लम्हा थम जाए, वक्त का दरिया बहते बहते इस मन सर में जम जाए। तूने दीवाना दिल को बनाया, इस दिल पर इंजाम है क्या। सागर जैसी మన శ్రీనివాస్ వయసులో ఉన్నాడు కదా అతను. అరే అవును, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. तेरा नाम है क्या। మనకి తగిన వ్యక్తి. అక్కడ ముందు కూర్చున్న రెడ్ కలర్ డ్రెస్ ని ఈ రోజు కరెక్ట్ చేసేస్తాడు చూడు. तुझसे दूर सही और तू मुझसे अनजान सही, तेरे साथ नहीं पाओ तो खैर तेरा अरमान सही। ये अरमा है शोर नहीं हो, खामोशी के मेले हो, इस दुनिया में कोई नहीं हो, हम दो నా కోసం మాత్రం పాడతాడేమో అడుగు. మన శ్రీనివాస్ లాగా. ఇక్కడ వీళ్ళిచ్చేదానికంటే మనం డబ్బులు ఇస్తామని చెప్పండి. और मेरा अब खाम है क्या। सागर అన్నా जैसी ఆ? నాకు చాలా ఆకలిగా ఉంది, బాత్రూమ్ వెళ్తున్నానని చెప్పొచ్చాను. ఏదైనా కొంచెం పెట్టండి ఉండరా? అన్నా. అతనికి పాడడం ఇష్టం లేదు. ఇష్టాన్ని మనమే ఏర్పరుద్దాం. మీరు వాడి డీటెయిల్స్ తెలుసుకోండి. జీతం ఎంతో, ఎక్కడుంటున్నాడో, వాడి ఫ్రెండ్స్ ఎవరో. ఓకే. నా పాట జాన్ ఆ? కొంచెం ఆగు. ఏంటి ఇందులో ఒక సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళరా. చెప్పడానికే 5 స్టార్ హోటల్, కానీ రిసిప్ట్ మాత్రం ఇచ్చేస్తారా. ఊర్లో పనిచేసి ఉంటే బాగా డబ్బు వచ్చింది. నేను ఆ పని చేయొద్దని నేనేమన్నా చెప్పానా? ఓ ఇదిగో పట్టు. సరే వస్తాను. రే ఏంట్రా ఇలా నువ్వు టీ 450? తాగావు కదా, తగ్గించానులే. ఇంత కష్టపడి పాడేవాడికి 450, టీకి మాత్రం 150 అంట. మనేనా ఏంట్రా వీడి పేట్లో ఏదైనా లాటరీ కొట్టిందా ఏంటి? లేదు, 1001 లో ఉన్న కామేష్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బిల్లు కట్టాల్సింది ఆయనే. అదృష్టం ఉన్నాడువే. ఇది క్యారెక్టర్ లేకపోతే పండా? నువ్వు తినలే. రేయ్ తిను. రా దేనికి కలిపి బిల్లు వేస్తారు. రేయ్. రేయ్ తర్వాత అక్కడ 10ంటికి ఓకేనా? రే ఓకే. నువ్వు కూడా వచ్చారు. 10:30 మీలా పాటలు అయిపోగానే బయలుదేరడం లేదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తూ ఉండాలి. టైంకి రాలేదంటే అయిపోతావు రోయ్. అన్నట్టు నా బండి ఎక్కడుంది? మేనేజర్ కంట పడకుండా జనరేటర్ పక్కన దాచుంచాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? స్టార్ట్ చేయి. హే లచుడు, రేపు మంచి సంబంధం వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. కానీ నువ్వేంట్రా అంటే నన్ను కౌగులించుకుని బైక్ లో తిరుగుతున్నావు. ఇలా చూడమ్మాయి, ఇలా చేస్తే కష్టం. ఆల్రెడీ ఊర్లో మంచి పేరుంది. వాగింది చాలు గాని ఇక బయలుదేరుతావా? ఈ టైంకి నేను రిహార్సల్స్ పూర్తి చేసుకుని ఏదైనా వెహికల్ లో ఇంటికి వెళ్ళాలంటే రిహార్సల్స్ ఆగినట్టే. అందుకు నువ్వే నన్ను తిడతావు. వెళ్లే దారిలో నన్ను దింపావంటే స్నానం చేసి ఫాస్ట్ గా వచ్చేస్తాను. చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. చెప్పింది చాలు గాని పద పద, త్వరగా పద. ఇదేమిటి లైట్ అన్ని ఆఫ్ చేస్తున్నా? ఫేస్ పోయింది అనుకుంటాను. నేను వెళ్ళి ఏంటో చూసొస్తానండి. ఈ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? స్వామి స్వామి, వేడి పనిలో పెట్టుకున్నందుకు అన్ని పనులు నేనే కన్నిక చేయాలి. ఎక్కడ నిద్రపోతుంది? ఎందుకురా? ఊరికే.
సార్ ప్రెషర్ టాబ్లెట్ వేసుకున్నంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఎవరో కొట్టి బాధేసినట్టుగా నిద్రపోయాను. టాబ్లెట్ వల్ల నిద్ర రాలేదు, నువ్వు కొట్టిన మందు వల్ల నిద్ర వచ్చింది. కరెంట్ రాని నీ సంగతి చెప్తాను. హా? ఏంటి మెయిన్ ఆఫ్లో ఉంది? నువ్వు ఆఫ్ చేసావా? లేదు సార్. ఎవరు ఆఫ్ చేసింది? హా? దొంగ ఏయ్ దొంగ ఏయ్ రేయ్ ఆగరా రేయ్ ఆగరా రేయ్ రేయ్ దొంగ పట్టుకోండి అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ? వెళ్ళొస్తాను సార్. చిన్న పిల్లాడు వాడు, వాడిని మనం పట్టుకోలేకపోయాం. ఏం ఎగిరెగిరి దూకుతున్నాడు. నాకు కొంచెం నిద్ర పట్టేసింది. దీన్నే మొత్తాన్ని కూడా అంటారు. బాబు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయనా? ఎందుకు? వాడు వేసుకొచ్చిన అండర్వేర్ లోపలే తీసుకెళ్ళగలిగే సరుకులు తీసుకువెళ్ళి ఉంటాడంటే పోతే పోని వదిలేయండి. ఏదేమైనా అద్భుతంగా ఉంది ఆ కుర్రాడి పెర్ఫార్మెన్స్. ఎంత బాగా మెలికలు తిరుగుతూ వెళ్ళాడో. ఎందుకు సార్ పోలీసుల్ని పిలుస్తున్నారు? నీకు బిర్యానీ తీసుకొచ్చి నోట్లో పెట్టడానికి అడుగుతోంది. అనవసరంగా కుశల ప్రశ్నలు లేకుండా సార్కి భోజనం సిద్ధం చెయ్యి. అయ్యో భగవంతుడా, అన్ని లాకర్లో దాచిపెట్టడం చాలా మంచిదైంది. సార్ నేను వెళ్ళి గేట్ వైనా? త్వరగా వెళ్ళి గేట్ క్లోజ్ చేయి. అలాగే వెళ్ళి పడుకొని నిద్రపోయి ఉదయాన్నే 10 గంటలకు లే. బాబు చూస్తుంటే వీడు మామూలు దొంగలా లేడు, ఏదో ప్లానింగ్ వాళ్ళలో ఉంది. మనుషుల్ని భయపెట్టడం మొదలు పెట్టాడు. ఏం పథకం? వాడు ఎక్కడి నుంచి సొరంగం తవ్వుకుంటూ వెళ్ళి పద్మనాభ స్వామి గుళ్ళో బంగారం చోరీ చేయడమా? ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడకుండా బాబుని ఎత్తుకుని లోపలికి రా, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మరీ ఇంత పిరికి పందులా ఉన్నాడేంటి? మాటలు చూడు. జాన్ అన్న, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆ ఆల్బంలో ఉన్న ఫస్ట్ బీజియం ఉంది కదా, దాన్ని మార్చాలి. బాలేదు. నువ్వు ఫస్ట్ ఊర్లో ఉన్న నీ తాత దగ్గరికి వెళ్ళి ఈ పాట పాడి వినిపించు. వాళ్ళందరూ వీడు పాడిన పాట విని తుర్రుమని పారిపోయారు. వాళ్ళు కూడా మనుషులే కదా. సరిగ్గా ఏంటి త్వరగా మొదలు పెట్టేశారు? ఏమయ్యా జాను, ఈ ఫర్నిచర్ మధ్యలో పడుకుని ఎలా నిద్రపోతున్నావయ్యా? వీళ్ళ నాన్న నటరాజు ఉన్నారే, రెంట్ ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా ఉండొచ్చు అన్నారు. ఆయనకి కావాల్సింది ఒక ఫ్రీ వాచ్మెనే కదా. మరి దొరుకుతుందా? సౌత్ బ్రిడ్జ్ మీద ఇంత పెద్ద షోరూమ్ ని ఎవరైనా ఏసీ బెడ్రూమ్ గా ఇస్తారా? ఏసీనా? ఏసీ ఉంది కదా. ఏసీ ఉంది, కానీ దాని రిమోట్ సాయంత్రం వెళ్ళేటప్పుడు మీ నాన్న తీసుకెళ్ళిపోతాడ్రా. అసలు ఎందుకంత పొదుపు? మంచి సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు కదా. సినిమాల్లో ట్రాక్స్, జింగిల్స్, హోటల్లో పాటలు, జిలేబీ వ్యాపారం, మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారుగా. నా చెల్లిని చదివించాలి కదా మీరాబాయ్. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? నీలా హౌస్ కీపింగ్ పని చేస్తే బాగుంటుందా? చాలా తెలివైన అమ్మాయి. గవర్నమెంట్ సీట్లో పని దొరకలేదనుకో, ఉన్న సేవింగ్స్ మొత్తం తీసి ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి తనని మెడిసిన్ చదివించాలి. అందుకే ఇదంతా. ఆ ఇల్లు తోట అమ్మేస్తే మరి నీ సంగతి? నాకెందుకు? బుర్రత కూడా చదువు అయ్యాక అది ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చుంటావా? వచ్చాడు త్యాగరాజు. అన్నా, ఆ స్టీఫెన్ లూయిస్ ఇచ్చిన పని మీరు వద్దన్నారా? ఏ స్టీఫెన్ లూయిస్? మీరు పాట పాడేటప్పుడు వీల్ చైర్లో వచ్చారుగా, ఆయన ఇంటికి పిలిచి పాడమంటే మీరు రానన్నట్టుగా. నన్ను పిలిచింది వీల్ చైర్ లో ఉన్న మనిషి కాదు. ఇంకెవరు? ఏదో రజనీకాంత్ అంట. కాదు, కమల్ హాసన్. నా గిటార్ అన్నా, ఆయన మేనేజరు. ఆ స్టీఫెన్ లూయిస్ ని మీరు ఎవరనుకుంటున్నారు? కోటీశ్వరుడు. మామూలు కోటీశ్వరుడు కాదు, కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు చనిపోయిన ఒక ఫ్రెండ్ పాటలు పాడేవాడంట. అతనికి సేమ్ మన అన్నయ్య లాంటి వాయిసే. మన అన్నయ్య గురించి ఆ మేనేజర్ వచ్చి నన్ను ఎంక్వైరీ చేసేటప్పుడు హఠాత్తుగా నా రోమలన్నీ నిక్కబొడుచుకున్నాయి అనుకోండి. నీ వెంట్రుకలు లేచించాలి గానీ నేను వెళ్ళను. ఇలా చేయకుండా ఉండడం వల్లే మనం ఇంకా సెటిల్ అవ్వలేదు. పోయిన నెల బాంబే వాడితో కాస్త అడ్జస్ట్ అయి ఉంటే ఈ సమయానికి బాలీవుడ్ హీరో మీద చెయ్యేసుకుని వెళ్ళి ఉండేవాడు తెలుసా? ట్రే, ఏం లాజిక్ రా ఇది? నేను వెళ్ళి 2 పాటలు పాడగానే ఆస్తులు ఇచ్చేస్తారా? అరే అన్నా, మనకి 200 కోట్ల ఆస్తి అక్కర్లేదు. అందులో 1% ఇస్తే చాలు మన జీవితం సెటిల్ అయిపోతుంది. సిగ్గుగా లేదా? ఎవరింటికైనా వెళ్ళి కూలికి పాడతారా? దానికి ఇంత ఓవర్ సీన్. పోవే. అయితే హోటల్లో పాడడం అది కూలికి కాదా? పాడడమే మన పని. అది స్టేజ్ మీద పాడితే ఏంటి, రూమ్ లో పాడితే ఏంటి? బాలు చెప్పిన ఓవర్ ఎక్సైట్మెంట్ గురించి మర్చిపోండి అన్న. ఫినాన్షియల్ గా ఎవరైనా మన బ్యాండ్ కి సపోర్ట్ చేస్తే గొప్పోళ్ళం అవుతాం. మనం ఇలాగే ఉండిపోవడానికి కారణం మన సాంగ్స్ ని సరిగ్గా మార్కెటింగ్ చేయలేకపోవడం వల్లే. మణి చెప్పేది కూడా కరెక్టే జాన్. అలా అర్థమయ్యేలా చెప్పండి జోసెఫ్ అన్న. జాన్ అన్న, అతను ఇస్తారని కాదు, ఇవ్వరని కూడా కాదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమవుతుంది.
జననా ఆ పుష్ప బేకరీ ఓనర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకురా? మనం ఆ రోజు వాళ్ళ కోసం చేసిచ్చిన పెద్ద ఆర్డర్కి ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు దొరకదురా, ఆ విషయం గురించి మర్చిపో. ఏంట్రా పొగ? శేషన్ నా పొగ వస్తుంది, కొంచెం చూడండి. టైట్ కట్రా. అమ్మయ్యా. ముందు డబ్బులు ఇచ్చే తర్వాత స్టార్ట్ చేయి జాన్. అరే అన్న, ఇప్పుడే నేను బాయ్ని కలవడానికి వెళ్తున్నాను. ఒక వారంలో ఇచ్చేస్తాను. చాలా వారాలుగా ఇదే కథ చెప్తున్నావు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకే. మనిద్దరం కలిసి మందు కొట్టాం. నువ్వు పాడితే నేను డాన్స్ కూడా చేశాను. కానీ పని అంటే పనే కదా. ప్రాబ్లం ఏం చేయకుండా ఈ బైక్ ఇచ్చేసాయి. అన్నా, నేను గొడవ చేయను. ఒక్క నిమిషం. నీతో గొడవపడి నేను బ్రతకగలనా చెప్పు? నేను దీన్ని మాత్రం తీసుకుంటాను. బేకరీకి డెలివరీ చేయాలి. ఇది వీడి పని. అబ్బాబే, ఇది నాకు అక్కర్లేదు. షుగర్. అలాగా? అందరికీ షుగర్ ఉందా ఏంటి? ఈ మధ్య షుగరు అందరికీ వస్తుంది రే. సరే మీరు వెళ్ళండి రా. సరే వెళ్ళొస్తా అన్న. మన కబీర్ కూతురు పెళ్ళికి నువ్వే కదా పాడుతున్నావు. అవును. సరే అక్కడ కలుద్దాం. తక్కువగా పాడాలి. వెళ్ళరానా? ఆ ఫ్రంట్ వెళ్ళినట్టు కొంచెం లూజ్గా ఉంది, జాగ్రత్త. సరే. నాన్న చనిపోయిన తర్వాత ఈ బండిని ఎవరిని తాకనివ్వలేదు. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. శివనని స్కూటీ తీసుకురమ్మని చెప్పు. మనం బేకరీకి వెళ్ళాలి కదా. సార్ యూర్ రెడీ? రెడీ. సార్, మా షోలో చాలా మంది వారి బాధల్ని వేదనల్ని తెలిపారు. ఎవరూ లేకుండా అనాథలుగా ఉన్న ఎంతో మంది విధికి బలి పశువులయ్యి. వన్ సెకండ్. ఏమిటి విధికి బలి పశువా అంటే ఏమిటి? అది కాదు సార్, విధి అన్నప్పుడు విధి అంటే తెలుసు. ఆ బలి పశువు అంటే ఏమిటి? షాయిస్ కట్ చేయి సార్. అది మాకు ఛానల్లో నుంచి ఇచ్చే ప్రశ్నలు అవి. మేము వాటిని ఊరికే కంఠస్థం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అంతే. ఈ బలి పశువు అంటే ఒక సెన్స్ లో ఒక టైప్ ఆఫ్ ఆవే కదా సార్? ఇప్పుడే అర్థమవుతుంది. షాయిజీ సార్, ఇంత కష్టంలోనూ ఎలా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎలా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు? నా చేతిలో డబ్బునందువల్లే ఈ నవ్వు, ఈ పాజిటివ్ యాటిట్యూడ్. అది లేదంటే నేను కష్టపడి ఉండేవాడిని. ఈ రోగంతో కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేకుండా ఈ భూమి మీద ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళు ముందు ఉన్న నవ్వు ఎంత పాటిది. నవ్వడంలో గొప్పేముంది? ఈ అడవకుండా ఉండడమే గొప్ప. సార్, ఇది వింటుంటే నేనే మీ ఫ్యాన్ అయిపోతానేమో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్. ఎవరి కోసమైనా ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. మీకు నిజంగా అలా అనిపిస్తోందా? అవును, నిజంగా. అయితే నేను పెళ్లి చేసుకో. పోనీ నన్నొద్దు. 2 కాళ్ళు లేని వ్యక్తిని, అతనొద్దు, చేయలేని వ్యక్తిని చేసుకుంటావా? లేదంటే గుడ్డివాణ్ణి చేసుకోరుగా. మన సానుభూతి అనేది కేవలం 10 నిమిషాలే ఉంటుంది. అంటే ఈ షూట్ ముగించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి మీ లవ్వర్తో కలిసి కాఫీ తాగుతున్నంత వరకే ఉంటుంది. ఇటువంటి ఇన్స్పిరేషన్స్ ఇది మీకే కాదు, ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకు అంతే. ఇందులో ఎవరు తప్పు లేదు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. కరెక్టా? నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రోగ్రామ్ని టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆకాశవాణిలో ప్రసారమైన శోకమైన పాటని దయచేసి చాలా తెలివైనవారు. నిన్న నేను చెప్పినవన్నీ వెనక్కి తీసుకుంటారు. ఇది చూసాక జాన్ అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తోంది. నేను ఏం మాట్లాడినా దానికి ఆపోజిట్ గా మాట్లాడితేనే నీకు నిద్ర వస్తుంది కదా. సైలెంట్ గా చూస్తున్నాను. నేను ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తూ ఉండండి. ఈ కష్టాలు శ్మశానానికి వెళ్లేంత వరకు ఉంటాయి. అందుకని బ్రతుకుండగానే శ్మశానానికి వెళ్ళలేగా. ఇఫ్ యు డోంట్ మైండ్, మీతో కొంచెం మాట్లాడొచ్చా? మనసులో సంతోషం ఉంటే అది జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయం ఎంతో మందికి తెలియడం లేదు. ఏమైందిరా? నీకు కూడా బాగా తెలుసు ఈ సిటీలో పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారని. నీ మీద, నీ గొంతు మీద ఉన్న ఇష్టం, నీ గొంతు శ్రీని గుర్తు చేసింది. విజయవాడలో స్టీఫెన్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు శ్రీనివాస్. తన పాటలు, డ్యాన్స్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆ తర్వాతే మేము విజయవాడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. నువ్వు హోటల్లో పాడడం కుదరదని చెప్పిన తర్వాత స్టీఫెన్ మళ్ళీ ఇక్కడికి పంపి నీతో మాట్లాడమని చెప్పాడు. అంటే హీ నీడ్స్ యూ. డబ్బు ఎంతున్నా మన మనసుకి సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు జీవితానికి ముఖ్యం. మెడ కింద ఎటువంటి కదలికలు లేని ఆ మనిషి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటే ఇటువంటి చిన్న చిన్న ఆశలు, సంతోషాలు, అల్లరి ఇవే కారణం. నువ్వు పాడతాను అంటే
నువ్వు ఇంకా పడుకోలేదా? ఇప్పుడే పడుకున్నాను. బాగా చదువుకుంటున్నావా? మెరిట్ దొరుకుతుందా ఎంట్రన్స్లో? ఒకవేళ నాకు ఎంట్రన్స్ లో సీట్ రాకపోయినా మీరు ఏదో ఒక విధంగా ట్రై చేస్తారుగా. ఇంటిని తోటని అమ్మేసి. ఓరి నీ దుంపతగా, ఏదో నీతో మాట వరకు చెప్తే రేపే భార్య పిల్లలు వస్తే ఎక్కడ కూర్చోబెట్టను? భార్య పిల్లలు ఒకేసారి వచ్చేస్తారా? దెబ్బలు పడతాయి. అన్నయ్య, నువ్వు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేయి. తర్వాత లైఫ్ సూపర్ గా ఉంటుంది. నేను కూడా తప్పించుకోవచ్చు. దాని గురించి నువ్వేం దిగులు పడుకో, పడుకుని నిద్రపో. ఏం చేస్తున్నావు? డ్రింక్ తాగుతున్నావా? లైట్గా. నీకు వైద్యం చేయడం కోసమైనా నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాల్సిందే. నువ్వైతే చాలు, ఏదైనా పర్వాలేదు. ఖచ్చితంగా అన్నయ్య, నేను అవుతాను. వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. जय तू ठीक है ना? हाँ वीरू, मैं ठीक हूँ। देखा एक एक साले को मार के। जय 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 तू घबरा मत, घबरा मत। जब तू मेरे साथ है वीरू, तो मैं क्यों घबराने लगा? जय हम लोग अपने गांव चले जाएंगे, सब ठीक हो जाएगा। मेरा खेल खत्म हो गया वीरू। नहीं खत्म हो गया। नहीं नहीं जय नहीं, ऐसा मत कहो, ऐसा मत कहो। लेकिन कोई दुख नहीं वीरू, जिए तो दोस्त के साथ। మంచి సినిమా కదా జాన్, ఎప్పుడూ చూడాలనిపిస్తుంది. రా వచ్చి కూర్చో. నిన్న కమల్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నువ్వు కన్విన్స్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడేమైంది? డబ్బు సమస్యే, అప్పు చాలా ఉందిగా. అయితే సింపతి కాదు. సింపతి ఎందుకు? మా ఇంటి పక్కన ఎస్టీడీ బూత్ పెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. కాలు చేతులు లేవు, రోడ్లో అటు ఇటు దొల్లుతూ వెళ్తారు. సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అది చూసే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను. సార్కి ఇక్కడేం తక్కువ? ఈ సారు గీరు ఏం వద్దు నాకు. ఇప్పుడు రారా పోరా అని పిలిచే స్నేహమే కావాలి. శ్రీనివాస్ నాతో స్నేహం చేసినట్టు, నువ్వు నాతో పనిచేయడానికి వచ్చినట్టుగా ఇప్పుడు ఫీల్ అవ్వద్దు. ఓకేరా. ఇది నచ్చింది. ఈ దుప్పటి లోపలే నా చేతులున్నాయి, కావాలనుకుంటే షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. वीरू नहीं, वीरू जय नहीं, जय जय नहीं, जय नहीं। ఈ పెయింటింగ్ వట్టి డూప్లికేటా? ఓరి భగవంతుడా, వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళవే. దాని విలువేంటో తెలుసా నీకు? కమల్, ఆ? ఏమిటి గొడవ? అది బాబు, ఆ సాహెబ్ ఇచ్చిన పెయింటింగ్ ని ఈ పని మనిషి వ్యాక్యూమ్ క్లీనర్ తో బయటికి లాగి పీస్ పీస్ చేసింది. నిన్నేం జరిగిందో తెలుసా? మన నూర్జహాన్ వస్తువులన్నిటినీ తీసి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వాటన్నిటినీ పాత సామాన్లోకి పడేసింది. 300కి కిలోమీటర్ దాకా వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ వాటిని తీసుకొచ్చాను. ఇల్లంతా బూజుపట్టినట్టు అది పెద్ద విషయంగా తెలియలేదు. నేను వెళ్ళి ఇవ్వగానే బంగారం రేట్ వచ్చేసింది. కమలన్నయ్యకి నేనంటే మనసులో ద్వేషం ఉంది. నాకు తెలుసు అదేంటన్నది. అందుకే నేనంటే ఇచ్చానంటే. బాబు ఒక్కటి చెప్తాను బాగా విను. ఇక ఈమె ఇక్కడ ఉందంటే ఈ వల్ల జరిగే నష్టానికి నేను ఏ బాధ్యత వహించను. పేరు మాత్రం కన్యాకుమారి. కానీ కమల్కి ఎందుకు ఇంత కోపం? అది నిన్న బాత్రూమ్ పక్కన నిలబడి నాకు సైట్ కొడుతున్నారు. ఓ అలాగా, వెరీ గుడ్. తర్వాత? నేను పట్టించుకోలేదు. అయ్యో, ఎందుకు ఆ పని చేసావు? అది నాకు నచ్చలేదు.
రే ఏ సేవ్ చేయకు, నేను వెంటనే వస్తాను. సరే. ആകാശ കൂടാര കീഴിലെ ആശാമര ചോട്ടിലും. ఓ గ్రేట్. అనిరుద్ధిక మ్యూజిక్? అనిరుద్ కాదు, సంతోష్ నారాయణన్. అయ్యయ్యో, ఏమిటి ఇలా వచ్చారు? చేతులు ఏమిటి, ఫ్రూట్సా? వైఫ్కి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంట. ఇక్కడికి వస్తున్నానని చెప్పగానే ఇవి తీసి నా కార్లో పెట్టేసింది. నింద వైఫ్ మీద వేసావంటే ఒక్క ఫ్రూట్ కూడా నేను తిన్నావు. తమరు తిని ఇందులో విషయం లేదని రుజువు చేయాలి నాకు, అప్పుడే తింటాను. జాన్, ఇందులో ఏదైనా తిని నేను చనిపోతే నా ఆస్తిలో సగం వాటా వాడికే వెళుతుంది. నిన్ను చంపడానికి విషయం యాపిల్లోను ద్రాక్షలోను లేదురా. మినిమం ఒక వాటర్ మిలన్ అయినా కావాలరా. ఇతనెవరు? తను నా ఫ్రెండ్ జాన్. ఇతన్ని నేను ఎక్కడో చూసానే. లేదు, మిమ్మల్ని నేను ఎక్కడా చూడలేదు. కాదు, నేను ఇతను ఎక్కడో చూశాను. ఏయ్, తను సింగర్. మీ క్లబ్కి వచ్చి పాడుంటాడు, నువ్వు చూసుంటావు. ఓ అలా ఉండొచ్చు. సర్లేరా, మరి విశేషాలేంటి? నేను బతుకున్నాను, అదే విశేషం. ఫ్రెండ్స్ చుట్టాలు నన్ను డైలీ పిలుస్తున్నారు నీ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవడానికి. ఎవరిని నువ్వు ఇక్కడికి వదలకపోయేసరికి అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. నువ్వు పూంబరా ఎస్టేట్ అమ్మేసావా? హైదరాబాద్ లో ఉన్న చోటు ఏ రేటుకి అమ్మావు? రోల్స్ రాయల్స్ కార్ కొంటాను అన్నాడు కదా. కొందాం అనుకున్నాను, ఆయన అడుగు. అలెక్స్ సార్ నమస్తే. అదే కన్యాకుమారి హ్యాండ్ ఇచ్చేసింది. అయ్యో, దారి ఖర్చులకు డబ్బులు కావాలని 65,000 డబ్బులు తీసుకెళ్ళింది. ఇక్కడున్న సర్వెంట్ మేడ్ తను ఎందుకు వెళ్ళిపోయింది? తనకి ఇక్కడ ఏం లోటు వచ్చింది? ఓ, తనకిక్కడ ఏం లోటా? అది ఇలా చూడండి అలెక్స్ సార్, ఇక్కడ పని మనుషులు ఎవ్వరూ దొరకడం లేదు. దొరికిన వాళ్ళు ఎవ్వరూ మంచోళ్ళు కాదు. ఈ పని మనిషి మూడో మనిషి. అయ్యో క్షమించాలి, పని మనిషి కాదు, స్నేహితురాలు, ఆత్మీయురాలు. ఓ, హోమ్ నర్స్ దొరుకుతారు ఇలాంటి పనులన్నింటికి. పేపర్లో యాడ్ ఇస్తే చాలు, అప్పుడే గ్యారంటీ దొరుకుతుంది. మరైతే స్టీఫెన్, నేను బయలుదేరతాను. మారన్ వాళ్ళ అసోసియేషన్లో 12 గంటలకి మీటింగ్ ఉంది. ఏం మీకు మరో పనేం లేదా? మారన్ దగ్గర కూడా మొదలు పెట్టేశారా? ఎంగేజ్డ్గా ఉన్నామో లేదో స్టీఫెన్, ఇక దేని గురించి ఆలోచించద్దు. మరి బంగారు తండ్రి, నేను వెళ్ళరానా? నవ్వవే నవ మల్లిక. అలెక్స్ సార్ ఒక్క నిమిషం, ఈ పూంబారా ఎస్టేట్ ఉంది కదా, అక్కడ నాకున్న బంధువుల్లో కాస్త నమ్మదగిన వ్యక్తి తనే. బాగా డబ్బు ఆస్తి ఉంది, కానీ పిల్లలు లేరు. తనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, పీటర్. తను మంచివాడే. ఎప్పుడు పని వస్తుందో ఎవరని చెప్పలేం. జాన్, మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక భయంకరమైన ఇండియన్ ఆల్బమ్. ఒక లోకల్ ఇండియన్ సాంగ్ ఉన్న విజువల్ దీనికి అస్సలు అక్కర్లేదు. వీ నీడ్ MTV గ్రాండ్ లుక్. కానీ అవన్నీ తీసుకురావాలంటే మీరు వేసిన బడ్జెట్ అస్సలు సరిపోదు. అసలు దీంతో మీ బ్యాండ్కి ఫోటో షూట్ కూడా చేయలేమనుకోండి. అయితే ఇప్పుడు మిస్టర్, మీ పేరేంటి? మై నేమ్ ఇస్ పంకజ్ మేనన్ అండ్ యూ కెన్ కాల్ మీ పంక్. పంకు, మీ మాటలు మాకు బాగానే అర్థమవుతున్నాయి, కానీ ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు. సగం ఖర్చు తగ్గిపోతుందంటే మేము ట్రై చేస్తాం. నాకు అలా చేయాల్సిన అవసరమే లేదు మిస్టర్. మీరా నా కొలిక్. ఆ ఒక్క కారణం వల్ల ఇక్కడికి వచ్చాను. ఈ చిన్న టౌన్లో ప్రతిరోజు ఒక్కొక్క బ్యాండ్ పుట్టుకొస్తుంది. రోడ్డు మీద టీ అమ్మేవాడు కూడా మ్యూజిక్ ఆల్బంలో హీరో అయిపోతున్నాడు. ఈ కాంపిటీషన్లో అందరూ మిమ్మల్ని చూడాలంటే డబ్బు కావాలి, డబ్బు. అది రెడీ చేసుకొని పిలవండి. ఆల్ ది బెస్ట్, మళ్ళీ కలుద్దాం గాయస్. అసలేంటి వాగుతున్నాడు? బా, వాడి సంగతి వదిలేయండి. మీరేమనుకుంటున్నారు? వాడన్నట్టుగా అంత పెద్ద మొత్తాన్ని అయినా మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం? మీరేంట్రా అలా చూస్తున్నారు? వచ్చేసారా? అప్పుల వాళ్ళు దీన్ని తుక్కు చేసేశారు. మీరు వచ్చేలోపు దీన్ని బాగా తుడిచి రెడీ చేద్దాం అనుకున్నాను బాబు. ఈ బండి నాకు బాగా ఫేవరెట్. ఇంతకుముందు నా దగ్గర ఒకటి ఉండేది, 71 మోడల్, రాకింగ్కి ముందుండే పీసు. చాలా రోడ్ రేసుల్లో కూడా పాల్గొన్నాను. రాజ్దూత్, యమహా, ఎన్ఫీల్డ్, బుల్లెట్, వాటికి పోటీయే లేదు. అది ఆ కాలం. స్టీఫెన్ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిలో చేరిన తర్వాత అవన్నీ వదిలేశాను. నన్ను ఆ బైక్ వెనకాల కూర్చోబెట్టుకుని ఈ సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? ఎలా తీసుకువెళ్తాను? చిన్నపిల్లల్ని ఎలా తీసుకువెళ్తారో? వాళ్ళు పిల్లలరా, చిన్న వయసు.
నన్ను ఈ భుజం మీద పడుకోబెట్టి కట్టి తీసుకువెళ్ళొచ్చుగా, వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకున్నట్టుగా. చూసొద్దాం ఇప్పుడే మనసే కోరేటి తీరం, గూడు దాటాడే రాజే తోడై ఎగిరేదెవరు, మెరుపులలో చిరుజల్లులతో సాగింది కొత్త పయనం. చిలిపి చేష్టలు బాల్య గుర్తులు తరలి వచ్చినట్టు పాడనా స్నేహరాగ పంచమం తేనె జల్లులోనే. సీతాకోక చిలకల్లారా ఈ పూటే మీ వెంటే మేము. చూసొద్దాం ఇప్పుడే మనసే కోరేటి తీరం, గూడు దాటాడే రాజే తోడై ఎగిరేదెవరు, మెరుపులలో చిరుజల్లులతో సాగింది కొత్త పయనం. ఎగిరే జింకల కళ్ళల్లో ఏ బెదురు ఉండదులే, నువ్వే పువ్వుల రంగుల్లో ఏ దిగులు కలవదులే. దూరం ఉన్న బంధాన్ని మేలే కోరునులే, అరింగి నేల చేసే సాహసం వీరిద్దరి స్నేహం కూడా అంతేలే. చూసొద్దాం ఇప్పుడే మనసే కోరేటి తీరం. మనసే కోరేటి తీరం. పోరా గెడ్డోడా. పోరా గెడ్డోడా. లేదు, అలాంటిదే లేదు. సార్. రా జాన్, కూర్చో. పీటర్ నీకు తెలుసు కదా? లేదు నాకు. లేదా? ఐ థాట్ పీటర్ స్టీఫెన్ లూయిస్కి ఫస్ట్ కజిన్. ఇతను జాన్. హాయ్ సార్. స్టీఫెన్కి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అలాంటిదేం లేదు. మీ ఇద్దరికి పరిచయం లేదని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. లేదు, నేను విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. సార్, విషయం ఏంటంటే సిక్స్ 6342 కదా? అవును సార్, 6342. నేను మిస్ కాల్ ఇస్తాను. స్టీఫెన్ బయటే ఉన్నాడు. వద్దు, ఇప్పుడు వద్దులేండి. మా ఇద్దరి మధ్య ఓ చిన్న గొడవ జరిగింది. మీరు కూడా ఇక్కడ నన్ను కలిసినట్టు చెప్పకండి. చెప్పినా ఏం పర్వాలేదులేండి. ఓకే, సీ యూ దెన్. దట్స్ మై నెంబర్. ఓకే సార్. ఓకే, సేవ్ మన చేసుకుంటా. తర్వాత కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అయ్యో, ఎవరిని అడగలేదు, అది ఇష్టం వచ్చినట్టు కురుస్తోంది. ఫస్ట్ టైం జాన్ ఈ విధంగా వర్షంలో తడవడం.
నేను 10-20 సార్లు ఈ సినిమా చూస్తుంటాను. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టడం లేదు. జాన్సన్ సరే దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ క్లారా జై క్రిస్టియన్ లవ్ స్టోరీకి ఆ ట్రాక్ కోసం అతను చేసిన థీమ్ మ్యూజిక్ ఒకటి ఉంది. వర్షంలో తరిసిన సుమలత ఈ మ్యూజిక్ ఎప్పుడు ప్రేమించుకుంటున్నారని అడిగితే చాలు. నిజమే. നീ അയച്ച കത്തുകൾ വായിച്ചറിഞ്ഞ് സന്തോഷിക്കുന്നു. ദൈവകൃപയാൽ കർത്താവിൻ്റെ തിരുമണവാട്ടിയാകാൻ നിനക്ക് ഭാഗ്യം സിദ്ധിച്ച വിവരം ഇതിനാൽ സ്ഥിതിപ്പെടുത്തിക്കൊള്ളുന്നു. നീയും നിന്റെ ഇളയമ്മയുമായി ഈ മാസം 23-ാം തീയതി ഇവിടെ മഠത്തിൽ വരണം. హోమ్లెస్ కావాలి అని మీ యాడ్ నేను చాలా ఆలస్యంగా చూశాను. ఇంటికి దగ్గరున్న క్లినిక్లో పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నాను. జీతం తక్కువే. యాడ్ చూసి ఇక్కడ కాల్ చేయగానే పేమెంట్ గురించి చెప్పగానే ఏది ఆలోచించలేదు. అమ్మతో చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఓ అయితే నాతో ఫోన్లో మాట్లాడింది మీరేనా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా మేనమా ఉన్నారు. ఓ ఆయనతో చెప్తే ఒప్పుకోరు, పరువు గురించి ఆలోచిస్తారు. అమ్మ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానని చెప్పింది. ఇలా చూడమ్మా, నీకు గానీ నీ క్యారెక్టర్ గానీ ఇక్కడ ఎటువంటి ప్రయోజనమూ లేదు. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నువ్వు చదువుకునే ఉంటావు కదా? నిజం చెప్పాలంటే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేయలేకపోయాను, కానీ బాగా తెలుసు. ఇంకా అసిస్టెంట్గా వర్క్ చేసిన 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడున్న పెద్ద హాస్పిటల్స్లో వర్క్ చేశాను. అడ్వర్టైజ్మెంట్లో నేను హోమ్ నర్స్ కావాలి అనే చదివాను. అదేంటంటే అందులో ఒక ప్రాబ్లం కూడా ఉండదు లేదుగా. నో ప్రాబ్లం. ఓ మీరు మీ పేరు చెప్పలేదు. అంజలి. ఓ అంజలి. ఏమైంది? అయ్యో అదేం లేదండి. అవును జాన్, ఈ ఒక పాట ఉంది కదా, అదే అంజలి అని. ఎలా మొదలవుతుంది? అది అంజలి అంజలి పుష్పాంజలి ఈ పాటే అంజలి. దారుణమైన వేషధారణ కదా ఈసారి. ఎంతో కష్టం ఉంటుంది. మన ఇండియాలో కలవనటువంటి కాస్ట్యూమ్. ఎందుకని? హాట్ కదా. 1/2 కిలోమీటర్ చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పవిట కొంగు, ముందుగా ఒక లోపలంగా, తర్వాత ఒక బ్లౌజు, ఆ తర్వాత పేర్లు ఓపెన్గా చెప్పలేము, అవన్నీ వేసుకోవాలి. అవును, మీ అమ్మగారు శారీ కట్టరా? ఇది మంచి ప్రశ్న. నన్ను తిడుతున్నట్టు నన్ను నిలదీయాలి, అట్ ద సేమ్ టైం నీ జాబు పోకూడదు కదా.
గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటి ఇంత త్వరగా వచ్చేసావు? ఏంటి తొందరగా వచ్చానా? వాచ్ చేతిలో తీసుకోలేదు. ఉందిగా? లేదు, వాచ్ ఉంది, టైం చూడలేదు. బాబు, అలెక్స్ ఫోన్ చేశాడు. వసంత విహార్ ప్రాపర్టీకి ఒక మంచి బయ్యర్ వచ్చాడట. 12 కోట్లకు అడుగుతున్నారు. దాన్ని పూర్తి చేద్దామా? దాన్ని అక్కడే ఉండివ్వండి కమల్. దాన్ని అమ్మి ఆ డబ్బు ఏం చేసుకుంటాం? జీవితంలో డబ్బు ఎక్కువైందంటే టెన్షనే కదా. అయితే వద్దని చెప్పనా? టీయా కాఫీయా? నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ. మీకు? నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు చాలు. ఎంత అందంగా ఉంది కదా. ఎవరు? ఐశ్వర్యరాయ్. ఆ కళ్ళు, ముక్కు, నోరు అలాగే చెక్కినట్టుగా ఉన్నాయి. తను రోజు అద్దంలో చూసుకున్నప్పుడు తన అందం చూసి తనే మైమరిచిపోతుందేమో. ఈ ఐశ్వర్యరాయ్కి విరోచనాలైతే ఏమవుతుందో ఆలోచించారా? ఏమిటి? అదే, ఈ ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ ఇద్దరూ మనుషులే కదా. మామూలు మనుషులకు ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంది. ఒకే ఒక్క విషయం గురించి ఆలోచిస్తే చాలు, వాళ్ళకున్న అందం మొత్తం క్లోజ్. ఫర్ ఎగ్జాంపుల్, బాంబ్. కమల్, ఆ మాటని అలా చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అరేరే, బాంబుని బాంబు అనకుండా బంపరు అని అంటామా? ఇలా చూడు బాబు, విషయం ఇదే. అందం అనేది వయసులో ఉన్నంత వరకే. 400 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం ఎలా ఉండేదో తెలుసా? మొండి మూలనే. ది బిగ్ బ్యాంగ్. థ్యాంక్ యూ. అంజలి, నీకొద్దా? అయ్యో, నాకొద్దు, అలవాట్లేదు. ఇది తాకుండా ఉండడమే మంచిది. ఇంత చండాలమైన కాఫీని నా లైఫ్లో నేను ఇంతవరకు తాగనే లేదు. కుడితి నీళ్ళు తాగినట్టుగా ఉంది. ఏమిటి కమల్ ఇది? ఇంకెలా చెప్పమంటారు బాబు? నాకు ఈ బ్రూ నెస్కేఫే వేయడమే అలవాటు. అమెరికా నుంచి తీసుకొచ్చిన కాఫీ పోయడం వేయటం అలవాట్లేదు. అమెరికా నుండి కాఫీ పొడి ఎవరు తీసుకొచ్చారు? నా చేత మా నాన్నను తాగించావు కదే నీచురాల. ఏంటి నాన్న? ఏంట్రా స్టీఫెన్, ఏంటి సమస్య? కమల్ వాళ్ళ నాన్నగారి హస్తికల్ని కలిపి ఇచ్చేసింది. అయ్యో, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ బాగా లేట్ అయింది, ఉదయం చూసుకుందాం. వై డు యు కీప్ ఆన్ రిజెక్టింగ్ మీ జాన్? అంత సీరియస్ అవ్వకు మీరా. ముందు ఆటో పట్టుకుని ఇంటికెళ్ళు. అమ్మాయిలు ఇంగ్లీష్ మాట్లాడటం మొదలు పెడితే నాకు భయం వస్తుంది. ఆయన ఇప్పటికీ నువ్వు పద్మ ఆలోచనల నుంచి బయటపడలేదని తెలుస్తోంది. కావచ్చు. మీరా, ఇంటికెళ్ళు. లేవ్. నువ్వంటే నాకిష్టం, నీ కళ్ళంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం, నీ కళ్ళంటే నాకిష్టం. నాలో ఆరాటన ఆపే ఆపినా ఎదలో లయ వినవా ప్రియా. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే. రండి రండి రండి, పైనే రండి బాబు. రండి రండి. మంచి లక్షణంగా ఉండే 9 హోమ్ నర్సెస్ మన ప్రకటన చూసి వచ్చారు. కావడానికి లేట్ అయింది, కానీ ఒరిజినల్ నర్సెస్. ముఖ్యంగా సగంలో చదువు ఆపేసి పారిపోయిన వాళ్ళు కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా కాఫీ పొడికి అస్థికలకి బాగా తేడా తెలిసిన వాళ్ళు. ఒక్కొక్కరు మీ పేర్లు చెప్పండి. అనిత, సోని, రేఖ, ప్రమీల. ఒకరిని మించి ఒకరున్నారు కదా. లేదు, మన ఆవిడ్ని ఫిక్స్ చేసుకోలేదుగా. బెటర్ ఆప్షన్ దొరికితే చూసుకోవచ్చుగా.
మీరందరూ భోంచేస్తారా? హా? ఓహో, అయితే తిండి పెట్టి పంపించమంటున్నారా? మామూలు భోజనం కాదు, ఆ. విందు భోజనం. ఒకరోజు జీతం ఇచ్చి పంపించండి. పదండి పదండి, నాకు అస్థికలు కాఫీనే. నీవు నమ్ముకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం నువ్వు పెట్టు. అనయ్య, మన ఇల్లు తోట విషయంలో మనం ఒక డెసిషన్కి వచ్చేయచ్చు. ఎంట్రన్స్ గోవిందా. అయ్యో, రిజల్ట్ వచ్చిందా? ఇదిగో ఇప్పుడే నెట్లో చూసి ఇలా వస్తున్నాను. నా రోల్ నెంబర్ ఆ ఏరియాలోనే లేదు. అరే వదిలే అన్నయ్య, ఇలా చదివి డాక్టర్ అవడం ఏమంత గొప్ప విషయం కాదు. జీవితాంతం చదువుతూనే ఉండాలి. భోజనం తినలేం, నిద్రపోలేం, ఫుల్ టైం మందుల వాసనే అన్నయ్య. నేను సీట్ రాకూడదనే ప్రే చేశాను. మన అమ్మని సమాధిలో పెట్టినప్పుడు నాన్న చెప్పిన విషయం ఇంకా నాకు గుర్తుంది. తను చనిపోవడం మంచిదే అని, జబ్బు చేసి కష్టపడలేదు అని. మనసులో ఏడుస్తూనే నాన్న ఈ విషయం చెప్పారు. అస్సలు ఏడవలేదు తెలుసా. నువ్వు చూడ్డానికి అమ్మలా లేకపోయినా నాన్న మనసు నీకు ఏడుపు రాదు తెలుసు నాకు. అన్నయ్య, నేను ఇంకొకసారి ట్రై చేయనా? నేను మెరిట్లోనే సీట్ తెచ్చుకుంటాను. ఇల్లు తోట అమ్మేసి నేనేం డాక్టర్ కానక్కర్లేదు. నువ్వు ట్రై చేయి తల్లి. నీకు సీటు దొరకలేదంటే నెక్స్ట్ మెడికల్ కాలేజీ. मैं जानता हूं कि तुम थोड़ी शॉक्ड होते जानी, बट प्लीज लेट्स नॉट मेक एन इशू आउट ऑफ दिस. నాలాంటి వ్యక్తే ఇందులో హీరో. కానీ అతను ఎందుకు అంత సీరియస్గా ఏడుస్తున్నాడు? కాళ్ళు చేతులు లేవనా? లేని వాటిని తెలుసుకుని ఉన్న వాటిని మర్చిపోతున్నావు. అది మన దేశానికి అలవాటైపోయింది కదా. దాన్ని ఆఫ్ చేయముందు. బుద్ధి లేని విధవ. तुम्हारी फीस तुम तक पहुंच जाएगी. నువ్వు హృతిక్ రోషన్ని వదిలేసి పాత రాకేష్ రోషన్ని పట్టుకో. ना कुछ तेरे बस में झूली, ना कुछ मेरे बस में. दिल क्या करे जब किसी से किसी को प्यार हो जाए. जाने कहा जब किसी को प्यार हो जाए. ऊंची ऊंची दीवारों से ना 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 ना. ఒక్క నిమిషం. కిందున్న బాత్రూంలో నీళ్లు రావట్లేదు. ఏదో పైప్ విరిగిపోయిందట. కర్ణనన్నయ్య అన్నారు ఇక్కడున్న బాత్రూంకి పైనున్న ట్యాంక్లోంచే నీళ్ళు వస్తున్నాయట. ఇక్కడ స్నానం చేయొచ్చా? చేసుకో. స్నానం చేయొచ్చుగా. చెయ్యొచ్చు. చెయ్యొచ్చంట. ఏంట్రా అట్టే చూస్తున్నావు? అక్కడేం లేదే. నువ్వు స్నానం చేసావా? నేను స్నానం చేయలేదు. కానీ తను స్నానం చేస్తోంది. అయితే అయితే ఏంటి? ఏం లేదు, నువ్వు పాడు. तेरी लाखों के सेवा सुनिया. ఏయ్, పాట మారిపోయింది. పాట మారిపోయింది. పాట మారిపోయింది. నా మూడు కూడా మారిపోయింది.
నా బాత్రూంలోని సోప్కి ఇంత సువాసన ఉంటుందా? మెరిసే చూపులే నన్ను తడిపే క్షణం, చినుకై కురిసెలే నా కలలో తరిమెలే, చేలి కన్నులే ఐస్కాంతాలై మీటాయే నా గుండెనే, నినబొనలేదంట ఈ హాయిలే, పెదవంచు నవ్వుల్లో భావాలివే, మెరిసే చూపులే నన్ను తడిపే క్షణం, చినుకై కురిసెలే నా కలలో తరిమెలే. జాబిల్లివే చుక్కానివే నాలో నా శ్వాస నువ్వే, చాలులే నీ తోడదే చీకటిలోని నవ్వదే, నడిచే నింగి విల్లు నీవని సాగిపోన దారిలో, మెరిసే చూపులే నన్ను తడిపే క్షణం, చినుకై కురిసెలే నా కలలో తరిమెలే. మంచులో లేతెండలా ఎదలో నా చెలి జ్ఞాపకం, ఏమిటో నీ వైఖరి ఆపవాని అల్లరి, ఇదిగో గాయమింకా చేయకే, ఆవాలు చూపుతో చంపకే, మెరిసే చూపులే నన్ను తడిపే క్షణం, చినుకై కురిసెలే నా కలలో తరిమెలే, చేలి కన్నులే ఐస్కాంతాలై మీటాయే నా గుండెనే, నినబొనలేదంట ఈ హాయిలే, పెదవంచు నవ్వుల్లో భావాలివే, మెరిసే చూపులే నన్ను తడిపే క్షణం, చినుకై కురిసెలే నా కలలో తరిమెలే. కొంచెం దరిద్రం తాండవిస్తోంది బాబు. దరిద్రం అంటే ఏమిటి? పస్తులా? అయ్యో, మీ ఆంటీని చూస్తున్నావుగా, తను చూసి అలా అంటావా? ఇది మొత్తం హార్మోనే. దీనికి ఆ నకిలీ డాక్టర్ ఇచ్చిన స్టీరియో తినడం వల్లే ఇలా తయారైంది. స్టీరియో కాదు, స్టెరాయిడ్. ఇలా చూడండి బాబు, మా విషయం వదలండి. ఇంకా మేము ఉండబోయేది కొద్ది రోజులే. మేము ఏదో పని చేసుకుని పొట్ట పోషించుకుంటాం. స్కాట్ లైఫ్ డ్యూక్ లైఫ్ ఒకటేనా? స్కాట్ అండ్ డ్యూక్ మా పిల్లలు. ప్రజీ అజయ్ కదా వాళ్ళ పేర్లు.
వాళ్ళ పేర్లు ఎప్పుడో మార్చేశాం. అందులో వాళ్ళకి ఏదో లోపాలున్నాయని మార్చేశాం. అవును, స్కాట్ తెలుసా, చాలా తెలివైంది, కానీ అదృష్టం లేదు. ఒక చోట తనకెందుకో క్లచ్ పట్టివ్వలేదు. అదే డ్యూక్ అయితే బళ్ళ బిజినెస్ లో కింగు. ఇన్నోవాని బెంజ్ రేట్ లో బయటికి తోసేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి కోయంబత్తూరులో దాన్ని ఏమంటారు, LBW అని మొదలు పెట్టబోతున్నారంట. LBW కాదండి, BMW. ఏదో ఒకటే. BMW షోరూమ్. స్కాట్ అండ్ డ్యూక్ భలే బిజీ. వాళ్ళు అక్కడి నుంచి పెద్దమ్మా, BMW కొనడానికి డబ్బు కోసమే ఇక్కడికి వచ్చుంటే అది జరగదు. ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత టైం వేస్ట్ అయి ఉండేది కాదు. ఏంటి బాబు అలా చెప్పేశావు? మనసులో కొంచెమైనా దయ లేదేంటి? మనసులోనే కాదు, నాకు ఇంకా చాలా విషయాల్లో దయ లేదు. మిమ్మల్ని పస్తు ఉంచిన పాపం నాకెందుకు? ఇలా చూడండి కమల్ బాబు, వీళ్ళకి తృప్తిగా భోజనం పెట్టించి తీసుకెళ్లి స్టేషన్లో డ్రాప్ చేయండి. అవేమీ అక్కర్లేదు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన బంధువుల అబ్బాయి కదా, ఏదో చూసి కాస్త ఓదార్చి వెళ్దామని వస్తే అవమానించి మాట్లాడుతున్నావు. అందువల్లే ప్రభువు కాళ్ళు చేతులు తీసేశాడు. మీ ప్రభువుకి నా కాళ్ళు చేతులు ఎందుకు అంకల్? ఏంటి స్టీఫన్, మా స్కాట్ అండ్ డ్యూక్ ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసా? వాళ్ళని కష్టపడి పనిచేయమను పెద్దమ్మా. అయినా 100 ఎకరాల పొలం ఉంది కదా, కష్టపడే కదా మా అమ్మ మా నాన్న ఈ ఆస్తిని ఏర్పరిచారు. ఇన్ని మాట్లాడు చూస్తూ కూర్చోవాలా? పద వెళ్దాం. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మేరీ మాత, ఎంతో ఆశించాం, ఏమీ జరగలేదు. వేస్ట్ అయిపోయింది. ఏంటయ్యా మొహం చూడు ఎలా ఉందో. నువ్వెందుకు అలా అరుస్తున్నావు? కోపం వస్తోంది జాన్. కాళ్ళు చేతులు బాగుండి శ్రమించకుండా తినాలనుకునే వాళ్ళని చూస్తే నా ఒంట్లో ఉన్న రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఆరోగ్యవంతులు శ్రమ పడొచ్చు కదా. ఎదుటివారి ఆస్తికి ఆశపడుతున్నారు చూసావా? అసలు వీళ్ళు మనుషులేనా? నువ్వేంటి ఇక్కడ? స్టీఫెన్ సార్ చెప్పారు మీరొచ్చి తీసుకువెళ్తారు అని. నేనే వినలేదు. ఒక్క ఆటో కూడా దొరకలేదు. ఇంటికి కాస్త అర్జెంటుగా వెళ్ళాలి. సరే కూర్చో, డ్రాప్ చేస్తాను. వెళ్దామా? ఇక్కడ ఆపండి. ఇక్కడ? ఇక్కడే. లేదు, నేను ఇంట్లోనే. ఇల్లు ఇక్కడి నుంచి దగ్గరే, నేను నడిచే వెళ్తాను. అది మాత్రమే కాదు, నేను మీతో బైక్లో వచ్చానని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. నేను పిలుస్తాను, ఒకరోజు ఇంటికి రండి. బాగుంది బాగుంది. వీటిని ఆషాఢానికి ఒకసారి అమావాస్యకు ఒకసారి తొడవకూడదు, అప్పుడప్పుడు తుడుచుకోవాలి. మేము ఈ పని పూర్తి చేయమా వద్దా? ఏం లేదు, ముఖ్యంగా ఆ నోరు తిరగని ఫ్రెంచ్ పెయింటర్ వేసిన ఈ ఫోటోని చాలా జాగ్రత్తగా తుడవాలి. తుడిచేటప్పుడు ఆ జుట్టు గనక చెదిరిపోయింది అనుకో, ఆ తర్వాత బాబు నన్ను కర్రతో కొడతాడు. ఫ్రెంచ్ కాదు కమలో, ఫినిష్ అని చెప్పాలి. ఫ్రమ్ ఫిన్లాండ్. రెండు ఒకటే కదా. పేపర్తో బ్యాక్ ను తుడుచుకునేవాళ్ళు దరిద్రులు, కానీ చెడ్డ పేరేమో మనకి డర్టీ ఇండియన్ పీపుల్ అని. ఈయనేంటి గిటార్ లేకుండా వచ్చాడు, ఎలా పాడతాడు? చూడు, తన పని ఏదో తను చేసుకుంటున్నాడు, నువ్వెందుకు ఇలా మాట్లాడతావు? ఏంటి జాన్ తమ్ముడు ఈ మధ్య బైక్ వేసుకుని ఇంటికి త్వరగా వచ్చేస్తున్నాడు. ఎక్కించకండి అన్న. కోయిల కోసము పిచ్చుక ఎగురుతూ వచ్చే, త్వరగా వచ్చే.
టీచర్ టీచర్ టీచ్ ఏమైంది? ఎందుకు టీచర్ని పిలుస్తున్నావు? కాస్త తుడుస్తావా? ఇప్పుడు బెల్లు కొట్టేస్తారు. జాన్, ఏంటి నువ్వు చేస్తున్నది? హెల్త్ బాగోని పడుతూ ఇలాగే నడుచుకుంటావా? గో గో అవుట్. వదిలే, పర్వాలేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడా ఫాదర్? ఆరోగ్యం సరిగ్గా లేదు. ఏదో ట్రీట్మెంట్ కోసం విదేశాలకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఆ క్లాస్ రూమ్లో ఆ అబ్బాయి నా మీద చూపించిన కరుణ ఈ 35 సంవత్సరాల్లో ఇంకెవరూ నా మీద చూపించలేదు జాన్. ఆ అబ్బాయి పెరిగి పెద్దయి ఈరోజు నీలా నా ముందుకు మళ్ళీ వస్తాడని నేను అస్సలు ఊహించలేదు జాన్. ఆ రోజు ఆ అబ్బాయి మనసులో ఉన్న జాలి ఈరోజు నీ మనసులోనూ ఉంది. మెచ్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్ లూసింగ్ యువర్ ఇన్నోసెన్స్ కదా. నాకు ఈ లోటు ఉందని, మరణం వస్తుందని నేను ఏ రోజు భయపడలేదు జాన్. కానీ నాకు ఒక కోరిక ఉంది. నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నా తలగడలాగా, నేను కప్పుకునే ఈ దుప్పటిలాగా, నన్ను మోసే ఈ మంచంలాగా ఏది ఆశించకుండా చేసే నా చుట్టూ ఉన్న కొంతమంది వాళ్ళలో ఒకరిగా ఉంటావా? నేను చాలాసార్లు జాన్ అడిగాను నన్ను ఇక్కడికి తీసుకురమ్మని. నీ మ్యూజిక్ పుట్టేది ఇక్కడి నుంచే కదా. జాన్ చెప్పే ఉంటాడు. మేము ఇక్కడ ఒక పాన్ ఇండియా ఆల్బమ్ చేస్తున్నాం. లిరిక్స్ అన్నీ రెడీ, కానీ ఇప్పుడు అది మాత్రం సరిపోదు. ఓ 3 సాంగ్స్ అయినా చేస్తే గానీ బిగినెస్గా మాకు ఒక మ్యూజిక్ కంపెనీలో ఛాన్సే దొరుకుతుంది. నిజం చెప్పాలంటే జాన్ నాతో ఈ విషయం ఎప్పుడు చెప్పిందే లేదు. జాన్ చెప్పడు, అదే వాడి డ్రాబ్యాక్. వాడికి గేట్ క్రాషింగ్ మెంటాలిటీ ఉంది. ఫ్యూజ్ ఏదైనా పోయి ఉంటుంది, అక్కడంతా కరెంట్ ఉందిగా. ఒకసారి వెళ్ళి చూడు, వెళ్ళి చూడు. Let kindly light, let Domio.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ స్టీఫెన్ హ్యాపీ బర్త్డే టు యు. అందరూ ఐకమత్యంగా చేశారు కదా. ఏదేమైనా నేను ఈ క్యాండిల్ని ఊదను. అది బ్రిటిష్ వాళ్ళ అలవాటు, క్యాండిల్ని ఊదడం. మనకి దీపం వెలిగించడమే అలవాటు. మీరింత అందమైన పుట్టినరోజు నాకు చేస్తున్నప్పుడు ఒక చిన్న చెడ్డ విషయం కూడా జరగకూడదు. వద్దులే, కేక్ కట్ చేయొచ్చుగా. పొంగిందా కళ్ళలో మందారమే పూసిందా పెదవిలో ఇవ్వాలే నాలో పుట్టిందో రాగం నీ వల్లే స్వప్నాలలో ఏ కన్ను చూడనటి రాత్రి పూసిన పువ్వువో వెన్నలోన వెన్న వేసి చూసినట్టు బొమ్మవో షాంపైనులా పొంగిందా కళ్ళలో మందారమే పూసిందా పెదవిలో In the flashlight, throwing their hands. Step up in the club, them sweaty like a boxer. Look who's on the guest list. Ninnu the GF, toll, vol, hi-fi, booming in the number. Small, silly freakers like in Telly Kelly. Up, down, life in a fast lane. Boombox the light now, light up the fire. Lock and load it, let's go. అలా కాదు ఇటు జాగ్రత్త. మొనగాడిని నాకు నేనే మొనగాడిని నాకు సాటి సగం పెగ్గే కొట్టాడు.
ఫస్ట్ స్కూల్లో టీచరు, ఇప్పుడేమో తను. నా వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయి చేతిలో దెబ్బలు తింటావురా నువ్వు? ఇప్పుడు ఎందుకురా తను నన్ను కొట్టింది? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొట్టడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి లవ్ బ్రేకప్ అయి ఉండాలి, లేదా లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. అబ్బో సిగ్గుపడుతున్నాడు చూడు. లవ్ వచ్చేసి. గుడ్ నైట్. గుడ్ నైట్ జాన్. గుడ్ నైట్. సారీ. నో ప్రాబ్లం. వాడికి తాగిపించాను కాబట్టేగా. ఎస్ఎస్ఎల్సి బుక్లో రోమన్ క్యాథలిక్ అని ఉంది. షూర్గా లేదు, అయినా సరే క్రిస్టియన్నే. ఒక చెల్లెలుంది, చదువుకుంటోంది. ఊర్లో నాకు ఒక ఇల్లు ఉంది, బహుశా దాన్ని కూడా అమ్మాలనుకుంటా. ఒకవేళ తనకి ఎంట్రన్స్ దొరకలేదంటే అడ్మిషన్. అంతేకాకుండా బాగా కష్టపడి నెలకి ఎలాగైనా 15,000 సంపాదిస్తాను. తాగుతాను. పెగ్గులు ఎక్కువైతే సిగరెట్ తాగుతాను. ఇంతకుముందు ఒక అమ్మాయి మీద అఫైర్ కూడా ఉండేది, తను చనిపోయింది. ఇవన్నీ సమస్య కాదు అంటే, నా జాతి ముఖ్యం లేదు అంటే, మీ ఇంటికొచ్చి నేను అడిగితే నీకోకేనా? నా వల్ల కాదు జాన్, అర్థం చేసుకోండి. ఏంటి సార్ ఇది? రాత్రంతా తాగుతూనే ఉన్నావా? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? మేమందరం ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసామో తెలుసా? ఎందుకు నువ్వు ఫోన్ తీయలేదు? ఐ గాట్ ఎ బిట్ స్కేర్. వాట్ హ్యాపన్? వద్దు అని ఒకరు పక్కన పెట్టినప్పుడే ఆ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. లాయర్ గారు, బాబు చెప్పినట్టే చేయాలని ఏం లేదు. మేం చెప్పిన ఆ గుడౌన్ డాక్యుమెంట్ ఎస్టేట్లో ఉంది. అనాథాశ్రమానికి ఇవ్వాలన్నా గుడికి ఇవ్వాలన్నా ఖచ్చితంగా కొలతేసే తీరాలి. సరే, చూసుకుంటాను. జాన్, నేను ఎస్టేట్ దాకా వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పడుతుంది. కర్ణనా చూసుకో. మీరు రండి సార్. ఏమైందన్నా? అడ్వకేట్స్ వచ్చారు. వెళ్ళి మీ ఫ్రెండ్నే అడుగు. ఏమనుకుంటున్నాడో తెలీదు. ఆస్తిని మొక్కలు చేసి పంచిస్తున్నాడంట. ఏంటిదంతా? తొందరగా పైకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడా ఏంటి? అదేదో నేను చచ్చిన తర్వాతే ఆ పనులన్నీ చేసుకోమని మీరు వెళ్ళి చెప్పండి. విషమే బెస్ట్ ఆప్షన్. ఎలా అంటున్నారు? ఇలా చూడు, ఇప్పుడు జరుగుతున్న మిలియన్ కేసులు పాయిజన్ బేస్డే. రాజకీయ నాయకులు, కోటీశ్వర్లు, కార్పొరేటు యజమానుల దగ్గర నుంచి మందు కొట్టేసి బేవార్సుగా తిరిగే మొగులను చంపడానికి పెళ్ళాలు ఉపయోగించేది, వీళ్ళందరూ కూడా పాయిజన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ లోకల్ పొటాషియం సైనైడు ఇవన్నీ కూడా పని చెయ్యవు. దాన్ని తెప్పిద్దాం. దానికి కొంతమంది కుర్రాళ్ళు అక్కడ ఉన్నారు, మనకు బాగా తెలిసిన వాళ్ళు. ఇందులో అడ్వాంటేజ్ ఏమిటంటే, మన రాజకీయ చట్టాలను అనుసరించి క్రైమ్ని ప్రూవ్ చేయడం చాలా చాలా కష్టం మాత్రమే కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ పట్టుకున్న జారిపోవచ్చు. అది రిస్క్ కదా. నువ్వు పోరాటు. నేను ఇప్పుడు చేయబోయేది క్రైమ్ అబట్మెంట్.
ఇట్స్ ఈక్వల్ టు మర్డర్. నా ప్రాణం తీయడానికే నువ్వు వచ్చావు ఇక్కడికి. అరే టెన్షన్ పడకండి లాయర్ సార్, భయం వల్లే కదా అడుగుతున్నాను. భయపడి ఏంటి ప్రయోజనం? 12 చెక్కులు కేసులు, సీటింగు, ఫ్రాడు, అన్నిటికీ మించి బ్లాక్మెయిల్ కేసు. ఇవన్నీ కూడా ఇప్పుడు నీ తల మీద ఉన్నాయి. ఇది నువ్వు చేయకపోయినా నువ్వు లోపలికే వెళతావు. సో టేక్ రిస్క్. లేకపోతే నువ్వు నేరాభావంతో ఆలోచించక్కర్లేదు. ఆ స్టీఫెన్ ఎలాగూ ఇవాళ రేపు అంటూ కాలం గడుపుతున్నాడు కదా, ఇది నీకు ఒక మంచి ఛాన్స్ రా. ఒక నమ్మకమైన వ్యక్తిని పెట్టు, ఎవ్వరికీ డౌట్ రాకుండా. వాడి దగ్గర డబ్బులు అడగాలంటే ఇబ్బందిగా ఉంది. మా ఫ్రెండ్షిప్ని డబ్బు కోసం యూజ్ చేస్తున్నానని వాడికి అనిపిస్తుంది. ఏంటి మా ఫ్రెండ్షిప్పా? నీకు అతను ఎంతకాలంగా తెలుసు? ఒకరికొకరు సహాయం చేసుకునే ఫ్రెండ్స్ని యూజ్ చేసుకోవడం అయితే మమ్మల్ని ఎంతకాలంగా యూజ్ చేసుకున్నావు? నీకు ఆ హోటల్లో పనిపించింది ఎవరు? నీ చెల్లెలు చదువుకి ఎన్నిసార్లు మేము సహాయం చేసుంటాం? ఈ మ్యూజిక్ బ్యాండ్ రెడీ అవ్వడానికి నువ్వే కారణం కదా. నీకు తోడుగా మేమంతా ఉన్నాం కదా. నైట్ అంతా రిహార్సల్స్, రికార్డింగ్ అని చెప్పి తిరిగినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో నీకేమైనా తెలుసా? ఇలా చూడు యూసఫ్, అలా నీ 50 లక్షలు అడగమంటావా చెప్పు? నువ్వు ఎవరినూ అడగడం లేదు బాయ్. కుప్పలు కుప్పలుగా డబ్బున్న తన్ని, అయినా అంత డబ్బుతో తను ఏం చేసుకుంటాడు? కోడికెందుకు బంగారపు గుడ్డు? జాన్, నువ్వెప్పుడూ అంటూ ఉంటావు నాలాగా అయిపోతానేమోనని భయపడుతున్నానని. ఆ ఫెయిల్డ్ మ్యూజిషియన్. ఇప్పుడు నా తలరాతని సర్దుకుపోయాను. జీవితంలో ఒక్కసారైనా గెలిచి చూపించాలనుకున్నాను. అది క్రియేట్ చేసిందే నువ్వు. అది జరగకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలీదు. పట్టించుకోకు జానన్న, యూసఫ్ అనేదో కోపంలో చెప్పి వెళుతున్నారు. మనం ఇంకేదైనా ట్రై చేద్దాం. అయినా ఇవేవి మనకి కొత్త కాదు కదా. ఏమంటావు మీరా? రారా. హలో, ఏంటి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? బాబు, స్టీఫెన్ బాబు, బాబు లేబో. బాబు, అయ్యో కమలో, ఏ కమలు త్వరగా రా. అయ్యో ఏమైంది? ఏమైందన్నయ్య? ఏమైంది? అయ్యో లేబు. విషయం ఇచ్చారేమోనని డౌట్గా ఉంది. కన్ఫామ్గా తెలియడం లేదు. అయినా డౌట్ ఉంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేసాం. నేను పని చేస్తాను. నేను డ్రైవర్ని పంపిస్తాను. నువ్వు బయలుదేరి ఇక్కడికి వచ్చేసాయి. ఉంటాను.
నా వైఫే కాల్ చేసింది, బయలుదేరి ఇక్కడికే వస్తోందట. ఓ ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? చెప్పరా, చెప్పు. ఎందుకు ఇలా చేసావు? వదలండి అన్న. అన్న చెప్పేది వినండి. వదలండి. వీడిని వదిలిపెట్టకూడదు. ఇటు రండి. వదిలిపెట్టకూడదు. వాడే చేశాడు. పోలీసులు వాడే వస్తున్నారు, చేశాడు. వాళ్ళు చూసుకుంటారు. సగం ఆస్తి నీ పేరు మీద రాసిస్తే అది చాలదన్నట్టు. కమలన్న, నాకేం తెలీదు. ఎవరిక్కడ జాన్? పేషెంట్ మీతో మాట్లాడాలట. డాక్టర్, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగున్నారు. రిపోర్ట్ చూసే చెప్పగలను. చావును చూసి నేను భయపడటం లేదు జాన్. ఒక్క విషయం తెలిస్తే చాలు. నువ్వేనా? అరే ఆని, ఏంటి నువ్వెక్కడా? ఎవరిక్కడ ఉన్నారు? ఏంటి యానీనా? ఈ మెడిసిన్స్ అన్ని అరే సార్ ఇక్కడే ఉన్నారు. మీ ఇల్లు వదిలిన తర్వాత నేను ఇక్కడే పనిచేస్తున్నాను టెంపరవరీగా. అనిరుద్ కాదు, సంతోష్ నారాయణన్. అయ్యయ్యో, ఏమిటి ఇలా వచ్చారు? జాన్, ఇందులో ఏదైనా ఉడికి నేను చనిపోయాననుకో, నా ఆస్తిలో సగం వాటా వాడికే వస్తుంది. విన్నారు కాలేక సార్, ఇక్కడ అసలు పని మనుషులే దొరకడం లేదు. దొరికిన వాళ్ళు నమ్మకంగా ఉండడం లేదు. ఈ నెలలో 3వ మనిషి. అయ్యో క్షమించాలి, పని మనిషి కాదు, స్నేహితురాలు, ఆత్మీయురాలు. హోమ్ నర్స్ దొరుకుతుందిగా, ఈజీగా పేపర్లో యాడ్ ఇస్తే చాలు. వాళ్ళు వస్తే మినిమం గ్యారంటీగా ఉంటుంది. ఎప్పటికీ నా ఉంపుడు గతిగానే ఉండు. నువ్వు ఆ పని అంతా వదిలేసాయి. నా భార్యను మోసం చేస్తూ ఎన్నాళ్ళని ఇలా ఉండగలమో తెలియడం లేదు. వాడికి తెలియకుండా ₹1 కూడా తీయలేం. ఇది గనక కరెక్ట్గా వర్కౌట్ అయితే మన చేతిలో 100 కోట్లుంటాయి. ఆ తర్వాత నాకెందుకే నా పెళ్ళం చెప్పు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు నర్స్ వేషం వేసుకుని అక్కడ నిలబడితే చాలు. ఆనమ్మా, పని అయిపోయింది, నేను బయలుదేరినా. టీవీ స్టాండ్ మీద ఉన్న కప్పులో డబ్బులున్నాయి, వెళ్ళి తీసుకోండి. రేపు రావద్దు, నేను ఫోన్ చేస్తాను. నేనేమీ నేను కంపల్ చేయడం లేదు, నువ్వే నిర్ణయించుకోవాలి.
ఈ రోజేంటి బైక్లో వచ్చా? ఐ థింక్ దట్ బగర్ ఇస్ ఇన్ లవ్ విత్ మీ. ఎవరు, జానా? అలాగైతే వాడితో మాట చెప్పు, నాకు మంచం మీద నా స్టీఫెనే నచ్చాడని. మనం దాన్ని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేద్దాం. అలెక్స్, కెన్ యూ ప్లీజ్ షట్ అప్? బండితి. స్టేట్స్లో పెంపుడు జంతువులన్నింటినీ చంపడానికి ఉన్న విషయం నా తమ్ముడు ఏర్పాటు. ఒకసారి వాడికి కూడా ఇచ్చేద్దాం, అప్పుడే మనం సేఫ్గా ఉండొచ్చు. పాల్లో కానీ ఓట్స్లో కానీ కలిపిచ్చేస్తే వాడు అలా నిద్రపోతాడు. అప్పుడు నిద్రలోనే ప్రాణాలు పోతాయి. మ్యాటర్ ఓవర్. మనకి నచ్చిన వాళ్ళు నిరికించడానికి కరెక్ట్ అయిన టైం. నీకు వాడి మీద చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల ఐ డోంట్ నో అలెక్స్. ఒక 10 తరాలు కూర్చుని తినేంత ఆస్తి, అలాంటి ఆస్తే మనకి దక్కబోతోంది. నువ్వు ఆ పని చేస్తే చాలు. ఈ ఓట్స్ వద్దు, కొంచెం చేదుగా ఉంది. ఇందులో ఫైబర్ పౌడర్ వేశాను. డాక్టర్ చెప్పారు కదా, 2 స్పూన్లు తినండి. నువ్వు తినవా? రే జాన్, ఏమిట్రా? నేను ఊరికే నిన్ను చూద్దాను చంద్ర. బాగా నిద్రొస్తోందిరా. సరే, నువ్వు పడుకో. కానీ ఒక విషయం చెప్పేసి వెళ్ళిపోతాను. నిన్ను చంపమని విషం బాటిల్ని నా పాకెట్లో పెట్టి పంపించారని పీటర్ అన్నయ్య. ఒకసారి నువ్వు నాతో అడిగావు కదా, ఆ చిన్నప్పుడు ఉన్న మంచి గుణాలు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా అని. లేవురా. ఇన్ని రోజులు ఉన్న రోజుల్లో నువ్వు చనిపోతే బాగుంటుందన్న రోజు కూడా ఉందిరా. కానీ దానికి కారణం వేరే ఉండేది. నేను వెళ్తున్నానురా. ఇంకొద్దిసేపు ఇక్కడ నుంచుంటే ఇక ఇక్కడ ఎవరితోనో స్నేహం చేయాలనుకోవట్లేదు. అప్పుడప్పుడు కాల్ చేస్తాను. తర్వాత స్టీఫా, తనకి నువ్వంటేనే రా ఇష్టం. ఆ మాట తనే చెప్పింది. జాన్, అయినా తను మన ఇద్దరిని ఎలా మోసం చేసిందో కదా. తనని తలుచుకుని మందు కొట్టింది, వర్షంలో తడిసింది, అంతా వేస్ట్రా. నిజమే. అలెక్స్ నన్ను డైరెక్ట్గా అడుగుంటే ఎంతైనా ఇచ్చుండేవాణిరా. ఆయన ఎందుకు అనవసరంగా? అదంతా ఓకే. నువ్వెందుకు సగం ఆస్తి నా పేరులో రాసావు? ఎవరు రాసి పెట్టారో? నాతో కమల్ అనే చెప్పారా హాస్పిటల్లో ఉన్నప్పుడు. కమల్ సెంటిమెంట్ కోసం అలా చెప్పుంటాడు. నేను అసలు ఆలోచించిందే లేదు. నాకేమైనా పిచ్చా? తప్పే లేదురా అలెక్స్ నీకు వేషం పెట్టినందుకు. నోరు తెరు. చూసొద్దామిప్పుడే మనసే కోరేటి తీరం, గూడు దాటాడే రాజే
చిరు జల్లులతో సాగింది కొత్త పయనం. చిలిపి చేష్టలు బాల్య గుర్తులు తరలి వచ్చినట్టు పాడనా స్నేహరాగ పంచమం తేనె జల్లులోనే. సీతాకోక చిలుకల్లారా